జగన్ పాలనలో జరిగిన వేల కోట్ల మద్యం కుంభకోణంలో సూత్రధారులు పాత్రధారులకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఉచ్చుబిగిస్తుంది. ఈ క్రమంలో దూకుడు పెంచిన సిట్ ఈ స్కామ్ లో కింగ్ పిన్ గా భావిస్తున్న జగన్ బంధువు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి కోసం గాలిస్తుంది. ఈ కేసులో తొవ్వే కొద్దీ సంచలన విషయాలు బయటపడుతున్నాయి. గత ప్రభుత్వంలో మద్యం కుంభకోణంలో కోట్లాది రూపాయలు వసూలు చేసిన రాజశేఖర్ రెడ్డి ఆ సొమ్మును సినిమాలు, ఆసుపత్రుల్లో పెట్టుబడులుగా పెట్టినట్టు ప్రాథమిక దర్యాప్తు అనంతరం నిర్ధారించారు. ఆయన అక్రమాలపై సిట్ అధికారులు మరింత కూపీలాగుతున్నారు. లిక్కర్ స్కామ్ లో వెలికి తీసేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ విచారణకు హాజరు కాకుండా ఆయన తప్పించుకుంటున్నారు. కసిరెడ్డిని మార్చి చివరి వారం, ఏప్రిల్ మొదటి వారంలో విచారణకు హాజరు కావాలని సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. అయితే ఆయన డుమ్మా కొట్టారు. ఈ క్రమంలో కోర్టు ఆదేశించాక మరోమారు ఈ నెల 9న విచారణకు రావాలని 5వ తేదీనే నోటీసు ఇచ్చారు. అయితే కసిరెడ్డి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి కొందరు పెద్దల అండతో తప్పించుకు తిరుగుతున్నారు.